థ్యాంక్ యూ చర్చ్, ఇంకొక అవకాశం నాకు ఇచ్చారు. ఎవ్రీ టైం మీ సింగింగ్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నా. పాటలు పాడుతున్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు మాట్లాడడం, ఎంతో ఆదరించడం చాలా సంతోషం అనిపిస్తుంది. శాంతిని మనకి ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో ఇస్తూ ఉంటారు మన హృదయాల్లో. దాన్ని కావలిగా ఉంచేది కూడా దేవుడే అనేసి చక్కటి ఆలోచనలు తలంపులతో కూడా దేవుడు పాటలు పాడుతున్నప్పుడు మాట్లాడే దేవుడు అని నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు పాటల్లో కూడా నేను చాలా ఎంకరేజ్ అయ్యా. థ్యాంక్స్ సుధీర్ అన్న, తర్వాత సింగింగ్ టీమ్, టోటల్ చర్చ్ అందరికీ కూడా థ్యాంక్స్. బాగున్నారు కదా అంతా? కొన్ని మాటలు మనం చూసుకుందాం. 1 John 2:3. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాము. అందరం కలిసి we will try to understand, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చదువుతాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొని ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. ఒక క్వశ్చన్ వేయాలని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి నేను హెవెన్కి వెళ్తాను? మీరు చేయలేపని అవసరం లేదు అన్న నమ్మకం ఉంది. ఎంతమంది ఎస్ గ్యారంటీగా నేను హెవెన్కి వెళ్తాను, డామ్ ష్యూర్, 100%, 1000% లేదు, 100%. ఎంతమందికి ఒకవేళ అష్యూరెన్స్ లేదనుకోండి, ఈ మెసేజ్ మీకోసం. ఏ అష్యూరెన్స్? నాకు కొద్దిగా డౌట్గా ఉంది అని ఒకవేళ మీకు అనిపిస్తే మీకోసం. దీనికి టైటిల్ ఏంటంటే జాన్ మెకర్ తీసుకుని చెప్తున్నా. సర్టనిటీ ఆఫ్ క్రిస్టియన్ అష్యూరెన్స్ అంటే ఖచ్చితమైన క్రైస్తవ నిశ్చయత గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చదివాం కదా మనం, ఈ 3 వచనాలు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు అది అర్థమవుతుంది. ఈ లెటర్ ఎందుకు రాశాడో మీకు తెలుసా? ఈ పర్పస్ స్టేట్మెంట్ ఏంటంటే 5:13 ఎవరైనా చదవండి. ఈ లెటర్ ఎందుకు రాశాడంటే అసలు ఈ లెటర్ రాయడానికి కారణం కూడా అదే. మనకి ఒక అష్యూరెన్స్ ఉంది, ఆ సర్టెనిటీ ఏముంది, ఖచ్చితంగా మనకంటూ ఒక అష్యూరెన్స్, నిశ్చితం ఏమని, మనం ఖచ్చితంగా పరలోకంలో ఉంటామని. ఏమంటున్నాడు అక్కడ? దేవుని చదవండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులను మీకు రాయించున్నాను. 1 John లెటర్ ఎందుకు రాశాడు అంటే, దేవుణ్ణి నమ్ముకున్న మనకు ఏముంది చెప్పండి? ఇటర్నల్ లైఫ్, అంటే నిత్య జీవం ఉందని మీరు తెలుసుకోవాలి అని సంగతులను రాస్తున్నాను అంటున్నాడు. సో 1 John నుంచి మనం ఒక ఇన్సూరెన్స్ పొందుకోవచ్చు. ఏంటంటే ఖచ్చితంగా నాకు నిత్య జీవము ఉంది, అందుకోసం ఈ లెటర్ రాస్తున్నాను అనేసి జాన్ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ జాన్ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అబద్ధ బోధకులు ఉండేవారు, రాంగ్ టీచింగ్, అదంతా బాగా ప్రబలిపోయింది. చాలా మంది ట్రబుల్ ఫేస్ అయ్యారు అక్కడ. అసలు రక్షణ అంటే కొంతమందికి
టైం అయిపోయింది, నేను రక్షణ ఉంటానో లేదో, చర్చ్ అంతా ఇంత గందరగోళంగా ఎందుకుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు ఏంటి ఏమైతుంది అన్న ఆ గందరగోళంలో ఉన్నప్పుడు జాన్ వాళ్ళని ఆదరిస్తూ రాసినటువంటి పత్రిక అన్నది. కాబట్టి ఎష్యూరెన్స్ అనేది మనకి ఈ పత్రిక ద్వారా మనకి లభిస్తుంది. ఎష్యూరెన్స్ మనము పొందుకోవచ్చు. ఏం ఎష్యూరెన్స్ చెప్పండి? ఏం నిశ్చయత? నిత్య జీవం అనే నిశ్చయత. ఎస్, పరలోకంలో నిత్యము ఆయనతో ఉండబోతున్నామన్న నిశ్చయత మనకి లభిస్తుంది అన్నమాట ఇది చదివినప్పుడు. థామస్ బ్రూక్స్ అని ఒక ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ అ సెన్సిబుల్ ఫీలింగ్. ఏంటంటే ఈ నిశ్చయత అనేది హార్ట్లో మనం ఒక సెన్స్ అయ్యే ఫీలింగ్. అది అంటే అనుభూతి చెందగలము. మనం పాటలు పాడుతుంటే మనకి ఏమవుతాయి చెప్పండి? లోపల నుంచి ఎమోషన్స్ అనేవి రేజ్ అవుతాయా లేదా? అలాగే నిశ్చయత అనేది మనలో ఉంటే అది ఆ అనుభూతిని మనం సెన్స్ చేయగలము. ఇంకేమంటారంటే ఇది బిలీవర్స్ ఆర్క్ లాంటిది అంట. అంటే విశ్వాసులకు ఒక ఓడ లాంటిది. ఆ ఓడలో మనం కూర్చుంటాము. ఎలాగా? నోవా ఎలా కూర్చున్నాడు? స్టిల్ అండ్ క్వైట్. చుట్టుపక్కల డిస్టర్బెన్సెస్, కమోషన్స్, డిస్ట్రక్షన్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ అవుతా ఉన్నాయి, కానీ తను ఎట్లా కూర్చున్నాడు? స్టిల్. అంటే ఈ నిశ్చయత అనేది మనకి అలాంటి సెన్స్ మనకి దయచేస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఒక పాట ఉంది, మీకు తెలుసు అందరికీ, బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఇస్ మై గ్లోరీ డివైన్. అంటే భూమి మీద ఒక విధంగా ఈ నిశ్చయత ఉన్నప్పుడు పరలోకాన్ని మనం అనుభవించగలము. కొంత మనం పరలోకాన్ని భూమి మీద ఎప్పుడు అనుభవించగలము అంటే మనలో ఈ అష్యూరెన్స్ అనేది ఉన్నప్పుడు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు గో టు హెవెన్ అనే అష్యూరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో నిజంగా హృదయంలో ఏమనిపిస్తుంది చెప్పండి? పరలోకంలానే ఉంటుంది, పరలోకంలో ఉన్నట్టుగానే. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇంకా ఏమంటాడంటే, అష్యూరెన్స్ ఇస్ అ పర్ల్ దట్ మోస్ట్ వాంట్. చాలా మంది వెతికి కోరుకునేటువంటి ఒక ప్రశస్తమైన పర్ల్ లాంటిది. తెలుసండి, బాసరా పర్ల్స్ అంటే తెలుసు ఎవరికన్నా? ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అది. ఇప్పుడు అన్ని చోట్ల కల్చర్డ్ పర్ల్స్ దొరుకుతుంది, కానీ ఒరిజినల్ పర్ల్స్ దొరకట్లేదు. బాసరా పర్ల్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట, దొరకదు ఇప్పుడు. ఒక ప్రెషియస్ పర్ల్ ని వెతుకుతున్నట్టు తర్వాత ఇంకేమంటాడంటే, అ క్రౌన్ దట్ ఫ్యూ వేర్. ఒక కిరీటము, కొంతమంది మాత్రమే ధరించుకునే కిరీటము లాంటిదంటే ఏంటి? అష్యూరెన్స్ అనేది. ఎంతమంది ఇక్కడ మిస్ వరల్డ్ ఎప్పుడైనా పోటీని చూసారండి? ఎవరు చూడలేదండి? మీరు ఎంతవరకు చూడలేదా? ఎవరు చెప్పండి, అబద్ధం చెప్పకండి. ఎప్పుడు చూడలేదా? ఓకే, ఒకసారి మా అక్క వాళ్ళ పిల్లలతో నేను కూర్చున్నప్పుడు వాళ్ళు అది పెట్టారు. ఎందుకులే మనకి ఇదంతా ఈజీ అంటే, లేదా లాస్ట్ పార్ట్ చూడాలి. ఆ లాస్ట్ పార్ట్లో చూస్తే కిరీటం పెట్టారు ఎవరికి? ఆ మిస్ వరల్డ్. కిరీటం పెట్టిన తర్వాత అందరి ముందు షీ వాజ్ వేవింగ్ హర్ హ్యాండ్ అని ఇట్లా ఎంత సంతోషంగా వెళ్తున్నాడు, ఎంత అతిశయిస్తుంది అంటే, నేను ఎవరు ఇప్పుడు ప్రపంచానికి నేను సుందరిని. ఆ అతిశయము, ఆ యొక్క సంతోషము అదంతా కూడా ఆ క్రౌన్ పెట్టిన తర్వాత ఆమెలో ఏమవుతుంది అనిపిస్తుంది అన్నమాట. వాట్ అబౌట్ క్రౌన్ ఆఫ్ లైఫ్? మన దేవుడు ఏం పెడుతుందో చెప్పండి? క్రౌన్ ఆఫ్ లైఫ్ పెడుతున్నప్పుడు మనకి ఎంత సంతోషం ఉండాలా? అవునా కదా? కాబట్టి అష్యూరెన్స్ ఉంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది కదా. నిశ్చయత అనేది ఆధిక్యత మాత్రమే కాదు, అంటే అదొక ప్రివిలేజ్ మాత్రమే కాదు, అదేంటది? జన్మ హక్కు. ఎస్, యూ కెన్ క్లెయిమ్ ఇట్. నాకు నిశ్చయత కావాలి అని నువ్వు అనొచ్చు. తిరిగి జన్మించావంటే దేవుడు నీకు నిశ్చయత కూడా ఖచ్చితంగా ఇస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ అది లేదనుకోండి చాలా దుఃఖం ఉంటుంది కదా. వెళ్తానో లేదో ఏమవుతుందో. ఒక ఆయన ఏమంటాడంటే, ఇది పరలోకానికి నరకానికి మధ్యలో వేలాడుతున్నట్టు అనిపిస్తుందా లేదండి? మంచిగా ఉన్నప్పుడు ఓకే, నేను ఈరోజు పరలోకం పోతా, నెక్స్ట్ డే ఏదో అవుతుంది. ఆ ఏదో ఏంటో నీకు తెలుసు కానీ అవగానే ఏమనిపిస్తుంది? మనం నరకం పోతాం కానీ నేను పోలేను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ బాగా పశ్చాత్తాపడి మళ్ళీ తర్వాత లేదు పోయింది నా నిశ్చయత. అరే మంచిగా ఉంటుందండి ఇటువంటి లైఫ్ మనకి. ప్రతిరోజు మనకు ఒక నిశ్చయత అనేది మన హృదయంలో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అది మనం పొందుకోవాలంటే మనం ఈ లెటర్లోంచి మనం కొన్ని నేర్చుకోవాలి. అందుకనే పరీక్షించుకోవాలి కూడా. నిశ్చయత అని చెప్పేసి నేను నమ్ముకున్నానులే, నేను ఖచ్చితంగా పోతానులే అని మామూలుగా చెప్పడం కాదు. మన హృదయాన్ని కూడా ఏం చేయాలి? మనము పరీక్షించుకొని మనం చెప్పగలగాల. ఎస్, ఐ విల్ గో టు హెవెన్ ఫర్ దిస్ రీజన్ అని ఖచ్చితంగా చెప్పగలగాల. ఆ విశ్వాసం కూడా మన హృదయంలో
ఉండాలి. 2 Corinthians 13:5 ఎవరైనా చదువుతారా? 2 Corinthians 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుడా. ఏమని చెప్తున్నాను అక్కడ? ఎవరు పరీక్షించుకోవాలి చెప్పండి? నాన్న, యూ విల్ డెఫినెట్లీ గో టు హెవెన్ అని నేను మా బిడ్డతో చెప్పలేను. యూ విల్ డెఫినెట్లీ గో టు హెవెన్ అని నా భార్యతో నేను చెప్పడం కాదు. ఎవరు పరీక్షించుకోవాలి చెప్పండి? ఇది ఎవరు పరీక్షించుకోవాలి? నన్ను నేను పరీక్షించుకొని ఆ నిశ్చయతను నేను పొందుకోవాలా పర్సనల్గా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎట్లా వస్తుందండి? ఇది డివైన్ వర్క్ అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎష్యూర్డ్ సాల్వేషన్ ఇస్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. లేఖనాలను ఎప్పుడైతే నమ్ముతామో అందులో నుంచే మనకి ఈ యొక్క నిశ్చయత అనేది మనకి లభిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలా. మనకి ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి కదా. John 6:37 తండ్రి అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చెదరు, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభు అన్నాడు లేదన్నమాట. మన విశ్వాసము లేఖనాల మీద ఉండాలి. తర్వాత John 10:28 నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల్లో నుంచి అపహరించ. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ అంటాం కదా, విశ్వాసము, రెండోది ఏంటి? మారు మనసు. యేసు ప్రభు మీద విశ్వాసం నుంచి, నిజ దేవుడి మీద విశ్వాసం నుంచి, ఆయన శరీరదానం చెప్పేసి ఇంకా ఆయన సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన లేఖనాల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఆయనే దేవుడు, ఆయన మానవతరంలో వచ్చాడు, నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు, పరిహారాన్ని చెల్లించాడు, నాకు బదులుగా ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచాడు. అటువంటి విషయాన్ని హృదయంలో నిజంగా విశ్వసించి, రెండోది మారు మనసు ఎవరైతే పొందుతారో, మారు మనసు పాపమును పాపానికే ఒప్పించబడ్డము, ఒప్పుకోవడము, విడిచిపెట్టడం. 3 ముక్కల్లో ఒప్పించబడ్డము, ఒప్పుకోవడము, విడిచిపెట్టడం. అంటే మన తలంపుల్లో మార్పులు వచ్చేస్తాయి, మన భావోద్రేకాల్లో మార్పులు వచ్చేస్తాయి, మన క్రియలలో. యేసు ప్రభువు నువ్వు దేవుణ్ణి ఇంతకుముందు ఒకలా చూసావు, ఇప్పుడు దేవుడిని ఇంకొకలాగా చూస్తున్నావు. దేవుడు అంటే నీకు ఏంటో అర్థమయ్యింది. పాపం విషయంలో చాలా సిగ్గుపడతాం, చాలా బాధపడతాం, అంగలారుస్తాం. మన జీవితంలో మార్పు అనేది, క్రియల్లో మార్పు అనేది ఎప్పుడైతే ఇది మనం కలిగి ఉంటామో మనకి ఏం కలుగుతుంది చెప్పండి? రక్షణ నిశ్చయత మనకి కలుగుతుంది. చూడండి, ఎఫెసీ 1:13 కూడా ఏముంటుంది? జస్ట్ మీరు విన్న పర్వాలేదు. ఆత్మచేత మనము ముద్రించబడ్డామంట. మన గ్యారెంటర్ ఎవరు? మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్యారెంటర్. రోమన్స్ 8:38-39 కూడా మనం ఏం చూస్తాము? ఏది కూడా క్రీస్తునందల దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాప ఏది కూడా సెపరేట్ చేయలేదు మనల్ని దేవుని ప్రేమ నుంచి. లేఖనాలు మనకి సపోర్టివ్గా ఉన్నాయి. అంతేనండి, లేఖనాలు చెప్తుంది నేను విశ్వాసం ఉంచాను. ప్రాముఖ్యమైన మనం గుర్తుపెట్టుకోవాలి. జెన్యూన్ సాల్వేషన్ ఆల్వేస్ బ్రింగ్స్ ఫ్రూట్. ఏం చెప్పండి? నిజంగా మనం రక్షణ పొందితే ఏం కనిపిస్తుంది? మనలో ఫలం అనేది కనిపిస్తుంది. గలేషియన్స్ 5 క్లియర్గా మనం చూస్తాం అవన్నీ కూడా కదా, మనకు తెలుసు, మనకు తీయనవసరం లేదు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచనం మనం చదువుతాం. ఎవరము? ఫస్ట్ వచనం ఇక్కడ ఏమంటుందంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఇప్పటి వరకు అంతా బాగుంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక మోరల్ టెస్ట్ని ఇక్కడ జాన్ చూపిస్తున్నాడు. ఓకే, నిజంగా నువ్వు యేసు ప్రభువుని తెలుసుకుంటే నువ్వేం చేస్తావు? సింపుల్ మాటల్లో, మనకు అర్థమయ్యే మాటల్లో, నిజంగా యేసయ్యను నువ్వు తెలుసుకుంటే, నువ్వు నమ్ముకొని ఉంటే నువ్వేం చేస్తావంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? మరియు మనం ఆజ్ఞలను గైకొన్న యెడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. అంటే క్రైస్తవుల్లో ఒకటి కనిపిస్తుంది. ఏంటి? నిజంగా రక్షణ పొందిన వ్యక్తులలో, యేసులో ఉన్న వ్యక్తులలో, లేకపోతే ఒక క్రిస్టియన్ అని చెప్పవచ్చు. ఒక క్రిస్టియన్
రక్షింపబడిన ఒక వ్యక్తి, తిరిగి జన్మించిన ఒక వ్యక్తి, ఒక ట్రూ క్రిస్టియన్ ఏం చేస్తాడంట? ఇక్కడ ఏమని చెప్తుంది లేఖనంలో? ఏమంటున్నాడు జాన్? దేవుని ఆజ్ఞలను గైకుంటాడంట. దీని వలననే, అంటే దేని వలన? దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుకు. దేని వలన? మీరు దేవుని ఆజ్ఞలను గైకుంటారు. మీరు దేవుని ఆజ్ఞలను గైకుంటారు కాబట్టి దీన్ని బట్టి ఏం తెలుసుకుంటారు అంటే ఆయనలో ఉన్నారనేసి అర్థమవుతుందండి. సో ఒకటేంటి మనం ఇక్కడ తెలుసుకుంటున్నామంటే ఒబీడియన్స్ టు హిస్ కమాండ్మెంట్స్. ఎప్పుడైతే మన జీవితంలో ఒబీడియన్స్ అనేది కనిపిస్తుందో నిజంగా మనకి రక్షణ నిశ్చయత అనేది కలుగుతుంది. మన జీవితంలో ఒబీడియన్స్ అనేది కనపడనప్పుడు, బయటికి కనపడనప్పుడు, కెన్ యూ రియలీ సే ఎస్ ఐ విల్ గో టు హెవెన్ అని మీరు చెప్పగలుగుతారా? అష్యూరెన్స్ మనకు కనిపిస్తుందా మన హృదయాల్లో? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీలో అంటే ఏంటి? దేవునికి విధేయతను నువ్వు చూపిస్తావు, ఆయన ఆజ్ఞలను గాయకుంటావు. దాన్ని బట్టి నువ్వేం తెలుసుకుంటావు అంటే నువ్వు ఆయన తెలుసుకున్నావు అన్నట్టు. సో నిజంగా నువ్వు రక్షణ పొంది ఉన్నావు అనడానికి ఒక రుజువు ఏంటి చెప్పండి? ఏంటి ఒక రుజువు? ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాము అనేది ఇక్కడ ఆయన నేర్పిస్తున్నాడు అనమాట. జాన్స్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఒబీడియన్స్ అనేది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే లోపల మనం నిజంగా రక్షణ పొందితే, జెన్యున్ గా మనం సేవ్ అయి ఉంటే అది ఎట్లా కనిపిస్తుంది బయటికి? దేవుని ఆజ్ఞలకు మనము లోబడ్డం ద్వారా అది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఒకానొక సూచన ఈ జాన్ ఏం చెప్తున్నాడంటే నీకు నిజంగా నిశ్చయత అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీ జీవితంలో నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడ్డానికి నువ్వు ప్రారంభిస్తావు. నువ్వు దేవుని ఆజ్ఞలను ఏం చేస్తావు? నువ్వు పాటిస్తావు. దేవుని ఆజ్ఞలను నీవు ఆజ్ఞల ప్రకారంగా నీవు జీవిస్తావు అనేసి ఇక్కడ ఆయన చాలా చెప్తున్నాడు. మీకు భయం కలుగుతుంది. లేదా ఏంటి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కీప్ అంటే గైకొనడము అంటే సేఫ్ గార్డింగ్. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనడము అంటే మన హృదయంలో భద్రపరచుకోవడం. ప్రెషియస్ దాన్ని మనం ఏ విధంగా భద్రపరచుకుంటామో ఆ విధంగా మనము భద్రపరచుకోవడం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. తర్వాత విల్లింగ్ ఒబీడియన్స్ అనేది రీజనరేట్ కి అన్రీజనరేట్ ని వేరియేట్ చేసేది, డిఫరెన్స్ ఇచ్చేది. అంటే ఒక రక్షణ పొందిన వ్యక్తిని, ఒక రక్షణ పొందని వ్యక్తిని దేన్ని బట్టి చెప్పొచ్చండి? ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నాడా లేదా అనే దాన్ని బట్టి చెప్పొచ్చు అనేసి ఇక్కడ మనం కూడా అది కూడా మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 4వ వచనం చూడండి. 4వ వచనం, ఆయన ఆజ్ఞలను ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇంకా టెరిబుల్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన అంటే నాకు తెలుసు, కానీ ఆయన ఆజ్ఞలు నేను గైకొనకపోతే ఎవరు? నేను లయర్ అంట. 1:6 కూడా అదే చెప్తాడు. 1:6 ఏమంటాడు? 6 చదవండి ఒకసారి. ఫస్ట్ అధ్యాయం 6th verse చదవండి ఒకసారి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుతూ సత్యాన్ని జరిగింప కుందుము. ఎవరమంట మనము? నాకు ఆయన తెలుసు అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గాయకొనకపోతే ఎవరంట? ఆ వ్యక్తి అబద్ధికుడు. హీ ఈజ్ అ లయర్, వానిలో సత్యము లేదు. ఎక్కువ కంగారుపడడం అవసరం లేదు. మనం సరిగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు క్రైస్తవుడువా అనే ప్రశ్నకు ఒకరిని జవాబు ఇట్లా ఉన్నట్టే నువ్వు భయపడాలి. ఎట్లా? ఎస్, నేను హిందువుని కాను, నేను బుద్ధిస్ట్ని కాను, నేను ముస్లింని కాను, నేను ఎథిస్ట్ని కాను, నేను క్రిస్టియన్ని అని ఒకరిని అంటే భయపడాలన్నమాట. అర్థమవుతుందండి? అంటే జస్ట్ పేరుకి క్రిస్టియన్ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు సేవ్ కాలేదు. ఇంకా నిజంగా ఫెయిత్ వాళ్ళ దేవుడి మీద ఉంచలేదు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళలో ఒబీడియన్స్ అనేది కనిపిస్తుంది తప్పకుండా. వర్స్ 5 చూద్దామా? వర్స్ 5లో ఏమిటంటే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము ఆయను.
దేవుని ఆజ్ఞలు ఎవరైతే గాయకున్నారో వాళ్ళ అబద్ధికులు, వాళ్ళలో సత్యం అనేది లేదు, ట్రూత్ అనేది లేదు. అంటే ఏంటి, నిజంగా వాళ్ళలో జీసస్ లేదు, దేవుని ఆత్మ లేదు అని కానీ అర్థం. వాళ్ళకి ఇంకా సువార్త అర్థం కాలేదని అర్థం. ఆయన వాక్యం ఎవరైతే గాయకుంటారో వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణము అయ్యింది. ఏమి అర్థం చేసుకోవచ్చు మనకి? ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ us. ఏంటి దాని అర్థం? మీకు ఏం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి? ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక మదర్ ఉంది, చైల్డ్ ఉంది. మదర్కి చైల్డ్ అంటే చాలా ప్రేమ. ఓకే, ఇప్పుడు ఆ ప్రేమను అనుభవించి చైల్డ్ ఏం చేస్తుంది? చైల్డ్ ఏం చేస్తాడు అంటే మదర్ చెప్పిన మాట వింటుంది. మదర్ చెప్పిన మాట ఎప్పుడైతే ఈ చైల్డ్ వింటుందో ఆ ప్రేమ అనుకున్నది నెరవేర్చింది అన్నట్టు. ఆ ప్రేమ అకాంప్లిష్ చేసింది ఏంటి? ఆ ప్రేమను బట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు? ఒబీడియన్స్ చూపించాడు. ఒబీడియన్స్ చూపించింది ఆ పాప. దాన్ని బట్టి ఏమైంది? ఆయనలో ప్రేమ అనేది పర్ఫెక్ట్, సంపూర్ణమైంది. పూర్తిగా ప్రేమ అనేది హృదయంలో కనబడుతుంది అన్నట్టు. అది లవ్ ఆఫ్ గాడ్ ఇస్ పర్ఫెక్టెడ్ ఇన్ us అనేది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమించాడు. అది మనం అనుభవించడానికి ప్రతి ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవునికి విధేయత చూపిస్తున్నాం. దేవుని ప్రేమ మనలో ఆ అకాంప్లిష్ చేసిందా లేదా? అది దాని అర్థం. అది అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. వర్స్ 6లో ఏమనుంటది? వర్స్ 6లో ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. తర్వాత ఆయన యందు నిలిచున్న వాడునని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకొనునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇంకొక మాటలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, నిజంగా నీవు దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, నేను దేవుళ్ళో ఉన్నాను అని చెప్పినట్లయితే, ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు సింపుల్గా. అంటే ఇంకొక మాటలో క్రిస్టియన్ దేవుని ఆజ్ఞలను గాయకుంటాడు, ఇంకొక మాటలో చెప్పాలి జీసస్ లాగా జీవిస్తాడు అనేసి. చాలా టఫ్ అనిపిస్తున్నాయి. దట్ ఈస్ వాట్ జాన్ సేస్. నువ్వు క్రిస్టియన్ వా, ఒకనొక గుర్తు ఏంటంటే యూ విల్ ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్. రెండోది ఏమని చెప్తున్నావు తెలుసా? నువ్వు క్రిస్టియన్ వా, అట్లయితే నువ్వు జీసస్ లాగా నడుచుకుంటావు. సింపుల్ గా చెప్పాలంటే అదే దాని అర్థం, అంతే కదా? నువ్వు క్రిస్టియన్ అయితే దేవుని ఆజ్ఞలను గాయకుంటావు, అవునా? ఒకవేళ నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకొని నువ్వు దేవుని ఆజ్ఞలను గాయకోకపోతే నువ్వు ఎవరు? నువ్వు ఒక లయర్వి, నీలో ట్రూత్ అనేది లేదు. ఒక నిజంగా నేను దేవుల్లో ఉన్నానని చెప్తే, నేను నా భాషలో ఈ వచనాలను చెప్తున్నాను. ఒకళ్ళు క్రిస్టియన్ అని చెప్పి దేవుల్లో ఉన్నానని చెప్తే మాత్రం ఎట్లా జీవించాలో? డెఫినెట్లీగా యూ మస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలా నడుచుకోనో, అంటే ఆయన ఏ విధంగా ఆయన లైఫ్ స్టైల్ ఉండిందో, హిస్ వాక్. నడుచుకోవడం అంటే ఏంటి? లైఫ్ స్టైల్. వాక్ ఎలా ఉండిందో తాను నడుచుకున్న భక్తుడై మనం ఆయన యందు ఉన్నామని దీని వలన. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను క్రిస్టియన్ని, నేను దేవుని ఆజ్ఞలని గాయకుంటున్నాను, ఓకేనా? నేను క్రైస్ట్లో ఉన్నాను కాబట్టి ఆయన ఎలా జీవిస్తున్నారో నేను ఎట్లా జీవిస్తున్నాను అన్న వ్యక్తికి ఏముంటుందంట? ఏముంటుంది చెప్పండి? రక్షణ. చాలా స్ట్రాంగ్ మాటలుగా అనిపిస్తున్నాయి, కానీ కొద్దిగా ఆలోచన చేస్తే చాలా చక్కగా ఉంటుంది. దాని అర్థం మనం పర్ఫెక్ట్ అయిపోతున్నామని కాదు. మనం ఈరోజు నేను ఓవర్ నైట్ లో జీసస్ లాగా అయిపోతున్నాను అనేది కాదు. బై హిస్ గ్రేస్, దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రోజు మనం కొద్దిగా యేసు ప్రభులా మారుతున్నాం. జాన్ మాత్రం ఏమంటున్నాడంటే, నువ్వు జీసస్ లా జీవించు అని అంటున్నాడు. చెప్పట్లేదు రోజు కొద్దిగా మారని అంటలేదు, కానీ మనం రోజు జీసస్ లాగా జీవించడానికి ప్రయత్నం చేయమని అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓకేనా? రోజు దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించు, అప్పుడే నువ్వు క్రిస్టియన్. రోజు నువ్వు జీసస్ లాగా జీవించు, అప్పుడే నువ్వు క్రిస్టియన్. అర్థమవుతుందండి? చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఒకనొక మార్క్ చెప్తున్నాం, తర్వాత ఇంకా మనం చూసుకుంటే తర్వాత వేరే సైన్స్ కూడా చెప్తున్నాం. ఇక్కడ ఓన్లీ ఒబీడియన్స్ గురించి మాట్లాడుతున్నాం. నిజంగా క్రిస్టియన్ దేవుని ఆజ్ఞలను నువ్వు పాటిస్తావు, జీసస్ ఎలా ఉన్నాడు అట్లా నువ్వు జీవిస్తావు, అట్లా జీవించు.
ఎప్పుడైతే మన యాటిట్యూడ్ ఈ విధంగా ఉంటుందో, నేను ఈ రోజు దేవుని ఆజ్ఞలను పాటించాలా, ఈ రోజు నేను క్రైస్తవ జీవించాలా అనేది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి విషయంలో నేను దేవుని ఆజ్ఞ సంబంధించిన దేవుని ఆజ్ఞ వ్యతిరేకమైనద అనే ఆలోచనతో ఎప్పుడైతే జీవిస్తావో ఆటోమేటిక్గా ఏమవుతుంది అవును, మన రక్షణ ఆధారం యేసుక్రీస్తు ప్రభువే, కానీ రుజువు కూడా కనిపిస్తుంది. లోపల జరిగిన మార్పుకి బయట రుజువు అనేది ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, అర్థమవుతుందండి. లోపల జరిగిన కార్యానికి బయట రుజువు ఏంటది? ఒబీడియన్స్ టు హిస్ కమాండ్స్. చాలా మంచి అనిపించింది. ఆయన మన స్నేహితుడు, ఆయన మనతో ఉంటాడు. ఎస్, డెఫినెట్లీ. అయితే ఈ విషయంలో హెల్ప్ చేసేది కూడా ఆయనే మనకి. యేసుప్రభు సహాయం లేకుండా యేసుప్రభులా మారగలమా? యేసుప్రభు కృప లేకుండా యేసుప్రభులా మారగలమా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా మనం మారగలమా? అవ్వే ఛాన్సే లేదు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను దేవుని ఆజ్ఞలను పాటించి తీరాలి. అప్పుడే నేను ట్రూ క్రిస్టియన్, అప్పుడే నాకు నిజమైన నిశ్చయత నా హృదయంలో ఉంటుంది కదా. రెండోది, నేను జీసస్ లాగా మారి ప్రతిరోజు నేను జీసస్ లాగా జీవించాలా కదా. ఎవరండి మనకి పర్ఫెక్ట్ మోడల్? ఎవరు ఈ విషయంలో? ఎందుకు జీసస్ లాగా అంటున్నాడు? జీససే మనకి పర్ఫెక్ట్ మోడల్ కదా. 100% ఒబీడియన్స్ చూపించింది ఎవరు మనకి? జీసస్ క్రైస్ట్ మాత్రమే. కాబట్టి ఆయన మనకి మోడల్ కదా. నిలిచి ఉన్నవాడు అంటే ఏంటి? ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? నిలిచి ఉండడం అంటే ఏంటి? పర్మనెంట్ డీప్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో పర్మనెంట్ డీప్ కనెక్షన్. నడుచుకోవడం అంటే డైలీ కండక్ట్. అటువంటి సహవాసము కలిగి ఉంటూ మనము మన డైలీ కండక్ట్లో మనము ఆయనను పోలి నడుచుకుంటున్నప్పుడు మన హృదయంలో ఏముంటుంది చెప్పండి? అష్యూరెన్స్ ఉంటుంది, ఒక నిశ్చయత. ఎస్, ఐ బిలాంగ్ టు హిమ్. నేను పోతా ఆయన దగ్గరికి, ఖచ్చితంగా నేను పోతా. అంటే ఒకానొక టెస్ట్ని మట్టి ఇక్కడ చూపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ మీరు ఎక్కువ బెదిరిపోకండి, ఏమి భయపడిపోకండి. అట్లా అక్కడ ఏంటంటే ఫాల్స్ టీచర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ఏంటంటే పైకి దేవుడు తెలుసు అన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఆజ్ఞల విషయంలో వాళ్ళు ఏమాత్రం కూడా పాటించట్లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆ దేవుని యొక్క ఆ పవిత్రత కానీ మిగతావన్నీ కూడా కనపట్టలే. వాళ్ళు డిసీవ్ అయిపోయి మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు డిసీవ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన రాస్తున్నాడు అనమాట, వాళ్ళని చూసి మీరు ఏమీ కంగారు పడకండి అనేసి. కొందరేమో బయటికి చర్చ్ నుంచి వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోతే వాళ్ళ గురించి మీరు ఏమీ బాధపడకండి. తర్వాత కొద్ది మీరు సైడ్ తీస్తే 2వ అధ్యాయంలో వాళ్ళ గురించి మీరేం బాధపడకండి. ఎందుకంటే వాళ్ళు మన సంబంధులు అయితే కదా. మన సంబంధులు అయితే మనల్ని విడిచి పెట్టారు. మన సంబంధులు కాకపోతే ఏం చేస్తారు? మనల్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? ఏంటంటే ఆయన క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసాడు అనే మాట విన్నారు ఎప్పుడన్నా? యేసు ప్రభుని వదిలిపెట్టేసింది, యేసు ప్రభుని వదిలిపెట్టేశాడు, యేసు ప్రభుని ఫాలో అవ్వడము మానేశాడు అనే మాట మీరు విన్నారా ఎప్పుడన్నా? యాక్చువల్గా ఏంటంటే విడిచిపెట్టడానికి పట్టుకుంటే కదా. మీకు అర్థమైందా? పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. పట్టుకోలేదు కాబట్టే విడిచిపెట్టాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి పర్ఫెక్ట్ రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనతో పర్మనెంట్ డీప్ కనెక్షన్తో మనం కలిగి ఉండి ప్రతిరోజు ఆయనలో మనం జీవించడే మన యొక్క గురి. అదే జాన్ చెప్తున్నాడు ఇక్కడ, ఫాలో హిస్ కమాండ్మెంట్స్, బీ లైక్ క్రైస్ట్, లివ్ లైక్ జీసస్ క్రైస్ట్. అదే చెప్తున్నాడు అక్కడ. దీన్ని మనం బాగా ఆలోచించాలి, ఒక్క మాటలో క్లోజ్ చేయడం కాదన్నమాట. యేసు ప్రభు ఎలా పుట్టాడు చెప్పండి? ఒక పశువుల పాకలో ఆయన పరుండబెట్టారు. ఒక పేదవాడిగా పుట్టాడు ఆయన, ఒక వడ్రంగి కుమారుడైన. అలాగే ఆయన జీవిస్తూ వచ్చాడు. నేను చదువుతూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ ఒక లేబరర్గా ఆయన జీవిస్తూ వచ్చాడంట, వడ్రంగి పని చేసుకుంటా ఆయన. 12 ఇయర్స్ వచ్చినప్పుడు ఆయన ఆ స్క్రైబ్స్ మధ్యలో కూర్చుని, తెలుసు కదా యెరూషలేంకి వెళ్ళినప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన లైఫ్ స్టైల్ని కొద్దిగా మనం ఆలోచన చేయండి ఒకసారి. పిల్లలు మీరు కూడా ఎంతమంది 12 ఇయర్స్ ఉన్నారు ఇక్కడ? 12 బిలో, 12 అబోవ్, పిల్లలైనా పెద్దలైనా ఎట్లా జీవించాడు యేసుప్రభు ఒకసారి ఆలోచన చేయండి. స్క్రైబ్స్ మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళని పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట ఆయన వేసే ప్రశ్నలకి. అలాగే తర్వాత జీసస్ 12 to 30 ఇయర్స్ మధ్యలో ఏం చేశాడు?
ఎవరైనా చెప్పగలుగుతారా? మనకి బిబ్లికల్ ఎవిడెన్సెస్ ఏమి లేవు, కానీ ఒక వచనం ఉంది హీబ్రూస్లో ఏంటంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడంటే దీవారాత్రాలు మొరపెడుతూ వచ్చాడంట, ప్రార్థన చేస్తూ వచ్చాడంట. ఎంత గొప్ప ప్రార్థనా జీవితం కదా యేసయ్య. తర్వాత మనం ఆయన లైఫ్ని చూస్తే తను తాను డినై చేసుకున్నటువంటి వాడు, తను తాను మన కోసం అప్పగించుకున్నటువంటి వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి, క్షమించినటువంటి వ్యక్తి, సహించినటువంటి వ్యక్తి, పాపులతో కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళని ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి, సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి, తండ్రికి విధేయతను చూపించినటువంటి వ్యక్తి, తండ్రి చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తి, తండ్రి యొక్క ఇష్టాన్ని జరిగించినటువంటి వ్యక్తి, భూమి మీద తనకు జాన్ 17లో ఉంటుంది, భూమి మీద తనకు అప్పగించినటువంటి బాధ్యతను పూర్తిగా నెరవేర్చినటువంటి వ్యక్తి. ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఇవ్వబడిందో అది ఆయన ఏం చేశాడు? ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ఇది చదువుతా ఉంటుంటే నాకు చాలా కొద్దిగా నాకు భయం వేసింది. అమ్మో, ఏంటి అసలు నేను నిజంగా దేవుని ఆజ్ఞలను ప్రతిరోజు పాటించాలి కదా, నేను ప్రతిరోజు జీసస్ లాగా జీవించాలి కదా, ఇది ఎంత ట్రూ కదా, ఇది ఇంత ఖండితంగా జాన్ చెప్తున్నాడా అని కొద్దిగా నా ఆలోచన విధానం మారింది ఇది చదువుతున్నప్పుడు. మీరు ఆలోచించారా అండి? వెల్ అండ్ గుడ్, ఎస్ నేను రక్షణ పొందే, ఐ బిలీవ్, ఐ ట్రస్ట్ ఇన్ హిస్ గ్రేస్, బై హిస్ గ్రేస్ ఐఎమ్ సేవ్డ్, ఐ ట్రస్ట్ ఇన్ హిస్ వర్క్ ఆన్ ద క్రాస్, ఎస్ ఐ బిలీవ్ ఇట్. ఇవన్నీ మనకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్నవారికి వీఆర్ వెల్ టాట్ కదా ఈ విషయంలో, సాల్వేషన్ గురించి మనకు బాగా తెలుసు. కానీ ఎప్పుడైనా ఇది ఆలోచించారా? జాన్ ఏమంటున్నాడంటే అదొకటే కాదు, నీలో ఆ ఎవిడెన్స్ అనేది కనిపిస్తుంది. యూ విల్ ఒబే హిస్ కమాండ్మెంట్స్, యూ విల్ లివ్ లైక్ జీసస్. నువ్వు యేసయ్యలాగా ప్రతిరోజు జీవించు అని అంటున్నాడు. దీన్ని మనం కొద్దిగా సీరియస్ తీసుకోవాలి, అవునా కదా? లేఖనాల్లో మనకు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. జాన్ 6:38లో నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను. తర్వాత మనం ఇంకా చూస్తే జాన్ 8:29లో కూడా ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను ఎప్పుడు కూడా చేస్తాను. ఓకే, యాజ్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు మనం జీసస్ లాగా జీవించాలంటే కొద్దిగా ఈ వచనాలని ఆధారం చేసుకుని మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? ఆయనకి ఇష్టమైన కార్యాలు ప్రతిరోజు నేను చేస్తాను. మనం జీసస్ లాగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆయన దేవుడు కాబట్టి ఆయన జీవించాడు, నేను మనిషిని కదా అనుకుంటే లేదండి, ఆయన మానవుడిగా వచ్చి జీవించి చూపించాడు ఆయన. అఫ్ కోర్స్ మనం జీసస్ లాగా 100% పర్ఫెక్ట్గా ఉండలేము, కానీ జీసస్ లాగా మనం ఉండగలమా లేదా? అది మీరు నాకు చెప్పండి ఒక మాట. జీసస్ లాగా ఉండగలమా లేదా? ఒకవేళ ఉండలేమంటే ఇది రాయకూడదు కదా, మరి అట్లా రాయకూడదు కదా. రాసాడు అంటే దాని అర్థం ఏంటి? మనం ఖచ్చితంగా జీవించగలం. ఇక్కడే 1 జాన్లో కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఏమని ఉంటుందంటే, నా ఆజ్ఞలు భారమైనవి కావు. భారమైనవి ఎందుకు పెడతాడు ఆయన? నెరవేర్చలేనివి ఎందుకు పెడతాడు? జీవించలేనివి ఎందుకు పెడతాడు? మీరు అనుకోకండి నేను జీసస్ లాగా జీవించక్కడ వచ్చి వాక్యం చెప్తున్నాను అనేసి. నేను కూడా రోజు ప్రార్థన చేసుకుంటున్నా జీసస్లా నేను కావాలనేసి మీలాగానే. కానీ ఇక్కడ మనం దీన్ని చాలా గట్టిగా అర్థం చేసుకోవాలా. పవిత్రత విషయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ప్రతి విషయంలో జీసస్ని నేను ఫాలో అవుతున్నానా, జీసస్ లాగా నేను జీవిస్తున్నానా, అది ఆజ్ఞలను నేను గాయకుంటున్నానా, నేను గాయకొనాలి అనే ఆలోచన మనకి ఖచ్చితంగా ఉండాలి. అందుకని ఒక ఆయన ఏమంటాడంటే, మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయన, రైట్ బిలీఫ్ మస్ట్ లీడ్ టు రైట్ లివింగ్. రైట్ బిలీఫ్ మస్ట్ లీడ్ టు రైట్ లివింగ్. తర్వాత ఇంకొక ఆయన ఏమంటాడంటే చర్చ్ కాంటెక్స్ట్లో, ద చర్చ్ ఎగ్జిస్ట్స్ ఫర్ నథింగ్ ఎల్స్ బట్ టు డ్రా మెన్ ఇన్ టు క్రైస్ట్, టు మేక్ దెమ్ లిటిల్ క్రైస్ట్స్ కదా. మన చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఏ విధంగా కావడం అనేది చూడాలి మనము, చిన్న క్రీస్తుల్లాగా. డూ వి సీ దట్? నా చర్చ్ ఎట్లా కావాలి, క్రైస్ట్ చర్చ్ ఎట్లా కావాలా అనే ఆలోచన నీకుందా? ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఇట్స్ సింప్లీ అ వేస్ట్ ఆఫ్ టైం. అది జరగకపోతే ఏంటంట, మనం ఇక్కడికి వస్తున్నాము కదా, లేదా నిలబడి నేను ఇక్కడ చెప్తున్నా, మనం క్రైస్ట్ లాగా ప్రతిరోజు మారకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం అంటున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని యాక్షన్స్ ఉన్నా, యాటిట్యూడ్స్ ఉన్నా కూడా. ఓకే,
అది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనకి ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడన్నా మీరు ఇది విన్నారా? WWJD అంటే వాట్ వుడ్ జీసస్ డూ? కొన్నిసార్లు ఇది ఆలోచన చేసినప్పుడు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో జీసస్ నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఆలోచించారు అట్లా? మీరు ఆలోచించారండి? ఒక శోధన రాగానే కదా, లేకపోతే మొబైల్ని పట్టుకోగానే, లేకపోతే ఇంకా ఏదన్నా కావచ్చు. యేసు ప్రభు ఇది జనరల్గా చెప్తారన్నమాట, నువ్వు అట్లా ఆలోచన చేయాలి ప్రతిసారి, వాట్ వుడ్ జీసస్ డూ ఈ సిచ్యువేషన్లో అనేసి. బాగానే ఉంది, కానీ ఇంకా ఈయన ఏమంటాడంటే ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్. దానికంటే ఎక్కువైంది ఏంటంటే ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ సచ్ వైబ్రెంట్ కవనెంట్ రిలేషన్షిప్ విత్ హిమ్ దట్ హీ లివ్స్ హిస్ లైఫ్ ఇన్ అండ్ త్రూ యూ. జస్ట్ ఆ మాట చెప్పడంతో సరిపెట్టుకోవద్దు, ఆయన నీలో నుంచి జీవించాలంట బయటికి. అర్థమవుతుందండి? నీలో నుంచి నీ ద్వారా యేసు ప్రభు జీవించడమే దేవుని యొక్క చిత్తం. సాధు సుందర్ సింగ్ తెలుసా మీకు? సాధు సుందర్ సింగ్ ఒకసారి ఎవరు ఇంటికి వెళ్ళాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపు కొట్టాడంట. తలుపు కొడితే లోపల నుంచి ఒక చిన్న పాప వచ్చిందంట. చిన్న పాప వస్తే డాడీ ఉన్నారా అంటే డాడీ లేడు అనేసి అన్నదంట. తర్వాత నా పేరు సాధు సుందర్ సింగ్, నేను వచ్చానని చెప్పు అనేసి అనిందంట. తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళ డాడీ రాగానే డాడీ ఎవరో వచ్చారు అని అంటే, ఎవరమ్మా పేరు ఏంటి అంటే, ఏమో డాడీ నాకు తెలియదు కానీ జీసస్ లాగా ఉన్నాడు ఆయన, జీసస్ లాగా మాట్లాడుతున్నాడు అనిందంట ఆమె. డిడ్ యూ గెట్ దిస్? అర్థమవుతుందా మీకు? దట్ ఈజ్ అవర్ గోల్ అన్నమాట. అంటే మన క్రియలు, మన మాటలు, మన జీవితము యేసును పోలి నడుచుకోవడం. దేవుని ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా? ఓకే, దేవుని ఆజ్ఞలను పాటించడము అంటే నేను ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా నేను తప్పిపోవటం లేదు అనేది కాదు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించాలన్న వాంఛ నీ హృదయంలో ఉంటుంది. అది మాట జాన్ చెప్పదలుచుకుంటుంది ఇక్కడ కదా. దేవుని ప్రతి ఆజ్ఞ నేను పాటించాలన్న డిజైర్ నీలో ఉందా? మేబీ మనం ఆ విషయంలో తప్పిపోతున్నామేమో, కానీ కొన్ని ఆజ్ఞల విషయంలో, కానీ డిజైర్ నీ హృదయంలో ఉందా అనేదే పాయింట్ కదా. ప్రతి బార్న్ అగైన్ క్రిస్టియన్లో ఈ డిజైర్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? దేవుని ఆజ్ఞలను నేను పాటించాలా, అదే ఆజ్ఞన్నా కావచ్చు, నేను పాటించాలా. ప్రతి బార్న్ అగైన్ క్రిస్టియన్, తిరిగి జన్మించిన వ్యక్తి ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు నన్ను అన్నాను నేను, కానీ మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రేయర్ చేశారా? జీసస్ నీలా నాకు కావాలని ఉంది, నీలాగా నాకు మాట్లాడాలని ఉంది. ఎంతమంది ఇట్లా ప్రేయర్ చేశారు? నేను చాలాసార్లు చేశా. ప్రభు నువ్వు ఎట్లా మాట్లాడావో అట్లా మాట్లాడాలని నాకు అనిపిస్తుంది, నన్ను అట్లా చేయవా. నువ్వు ఎట్లా ప్రేయర్ చేసావో అట్లా ప్రేయర్ చేయాలని నాకు ఉంది, నన్ను చేయవా. అట్లా నువ్వు ఎట్లా టీచ్ చేసావో, ఎట్లా ప్రీచ్ చేసావో అట్లా నన్ను చేయవా. నువ్వు ఎట్లా హెచ్చరించావో కొంతమందిని, జీసస్ హెచ్చరించాడా లేదా? జీసస్ హెచ్చరించాడు, గద్దించాడు, కొన్నిసార్లు కోపపడ్డాడు. రైట్ చేసి యాంగర్ కదా ఆయనకున్నది. అట్లా నేను కూడా కావాలా? కొన్నిసార్లు మనం సైలెంట్గా ఉంటామా లేదా? కొన్నిసార్లు మనం హెచ్చరించము, గద్దించము, ఓన్లీ మంచిగా సాఫ్ట్గానే మాట్లాడతాం. పిల్లల విషయం కావచ్చు, బిలీవర్స్ విషయం కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కానీ జీసస్ అట్లానే ఉన్నాడు ఆయన. నో, ఎవరిని ఎప్పుడు హెచ్చరించాలో, ఎవరిని ఎప్పుడు గద్దించాలో, ఏ టైంలో ప్రేమ చూపించాలో, ఎవరిని ఎంత తగ్గించుకోవాలో, ఎంత దీనుడిగా ఉండాలో, సాత్వికుడిగా ఉండాలో, అన్ని విషయాల్లో కూడా ఆయన మనకి మాదిరి కదా. కాబట్టి ఇది నీవు ఆలోచించాలి. మన ఓన్ స్ట్రెంగ్త్తో మనం ఏమీ చేయలేమనేది కూడా ట్రూత్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా మనము మారగలం. అందుకనే 1 John 3:2 చదవండి ఒకసారి. 3:2లో ఏమని ఉంటుందంటే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి యుందుము. ఒక డే వస్తుంది, మనము ఆ రోజు యేసుక్రీస్తులా అయిపోతాం మనం కదా. అప్పటి వరకు మనము దేవుని యొక్క వాక్యములో మనం ఎదుగుతూ, విధేయతలో ఎదుగుతూ, ఆయనలాగా జీవించడానికి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇట్లా ఎప్పుడైనా ప్రేయర్ చేశారా మీరు ఈ విధంగా? యేసయ్య నేను నీలా కావాలా, నీ మాటకు నేను లోబడి జీవించాలా, ప్రతి విషయంలో నీవే నాకు మాదిరి అని ఎప్పుడన్నా ప్రేయర్ చేశారా? ఇఫ్ నాట్, మనం ప్రేయర్ చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.